ఇల్లు కూలగొడతాను అంటారు. మేము మాకు ఎగ్జామ్స్ రాయకుండా మేము ఇక్కడ అట్లా తిరుగుతున్నాము. మాకు ఏంది ఇల్లు కూలగొడితే వాళ్ళ ఇల్లు కూడా కూలగొడతాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కూలగొడితే మేము కూడా మార్చుకోనికి మస్తు రోజులు పడుతుంది. మా డాడీ మస్తు రోజులని తిరుగుతున్నాడు ఎస్టీపీ తీద్దామని. ఏంది ఇక్కడ ఇల్లు ఇప్పుడు తీస్తే స్కూల్ మారిపోతుంది, ఇంకా కష్టం అవుతుంది. అందుకు మేము ఇప్పుడు ఆయన కలిస్తే ఎందుకు ఇట్లా చేస్తుండ్రు, మీకేమొస్తుంది ఎందుకు ఇట్లా చేస్తుండ్రు, ఇట్లా చేస్తే మేము కూడా మిల్లు కొట్టాల్సి వస్తుంది. పెడుతున్నాము కానీ అంత ఇంట్రెస్ట్ వెళ్ళట్లేదు. బాధపడుతుంది. కోట్లు అవన్నీ తిరుగుతుండ్రు. కోట్లు తిరుగుతున్నారు. లేకపోతే మార్నింగ్ లేవగానే కోట్లు అవన్నీ తిరుగుతున్నారు ఫాదర్. ఇంకా చాలా ఇప్పుడు ఎస్టీపీ వచ్చినాక చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ప్లస్ ఇంకేంటంటే ఇప్పుడు ఈవినింగ్ ఏమో మళ్ళీ పోలీసులు వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చాలా చేస్తుంది. కానీ ధర్నాలు చేసినా కానీ కూడా ఏం ఫైదా లేదు. ఇప్పుడు ఎస్టీపీ వచ్చినాక చాలా సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎస్టీపీ వచ్చినాక చాలా సౌండ్ వస్తుంది, ఇంకా వెహికల్స్ అవన్నీ వస్తాయి. ప్లస్ ఇంకేంటంటే డిస్టర్బ్ చాలా అవుతుంది దానివల్ల. రేవంత్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే ఎస్టీపీ రావద్దు, ఇక్కడ ఇళ్ళ మధ్యలో పెట్టకుండా వేరే ప్లేస్ లో పెట్టమని చెప్పాలి. లేదు, ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు లేవంగానే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మేము ఇది ఇక్కడ చేస్తున్నాము అక్కడ చేస్తున్నాము. అక్కడ అమ్మవారు ఉంటుంది, అమ్మవారి దగ్గర గుడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ అది గోల్ చేస్తాం ఇది గోల్ చేస్తాం అని చెప్తున్నారు. రిక్వెస్ట్ వార్నింగ్ టైపే ఎస్టీపీ ఇట్లా రావద్దని చెప్పాలి. అంటే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. మూసి వాటర్ మళ్ళీ ప్లాంట్స్ కి సైకిల్ చేస్తామని అంటుంది. సైకిల్ వాటర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఏం లేవండి. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి రాగానే చాలా దరిద్రం. డైలీ ఉన్నాయి. మాకెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? కొంచెం టైం ఇవ్వండి, మేము ఎగ్జామ్స్ రాస్తాము. మా స్కూల్ పొలగొట్టకండి, ఇల్లు పొలగొట్టండి. అందరికి బాధ అవుతుంది. మా డాడీ ఆఫీస్కి వెళ్ళలేడు. సో మీరు ఒక వెళ్ళిపోతుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మిస్ అవుతారా? అవును, మిస్ అవుతాం. చెప్పండి రేవంత్ రెడ్డికి, మేము మా ఫ్రెండ్స్ మిస్ అవుతామంటే మీరు మా ఇల్లు పొలగొట్టకండి రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలా ఎస్టీపీ చేయడం వల్ల చాలా తప్పు. ఎందుకంటే మేము ఒకరమే కాదు, చాలా ప్రజలకు అనేది రిస్క్ అవుతుంది. వాళ్ళ ప్రాణాలు ఇట్లా చేయడం వలన మా ప్రాణాలు అనేది చాలా రిస్క్లో ఉండేది అనేది అవుతుంది. ఎందుకంటే ఇలా ఎస్టీపీ కట్టడం వల్ల వాటర్ బోర్న్ డిసీజెస్ టైఫాయిడ్ కొలేరా ఇట్లా డెంగ్యూ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇట్లా రావటం వల్ల మా ప్రాణాలు చాలా రిస్క్లో ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ సడన్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మొత్తము ఎట్లాగో ఎగ్జామ్స్ కూడా దగ్గర వస్తున్నాయి. మళ్ళీ సడన్గా ఇలా ఎస్టీపీ కట్టడం ఇవన్నీ అయితే మాకు చాలా మా యొక్క రూటీన్ అనేది చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఏ పనులైనా చేద్దామంటే డిసైడ్ చేయాలా లేదా అనేది ఒక పెద్ద భారం అనేది అవుతుంది మాకు. అవును, టెన్షన్లో చాలా ఎక్కువైతే టెన్షన్లోనే ఉన్నాము. ఎందుకంటే లైక్ ఇలా ఎస్టీపీ కట్టడము ఇవంతా మాకు స్ట్రెస్ అనేది బాగా అవుతుంది. సో ఇలా కట్టద్దనే మేము ఇట్లా ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాం.